మనతో పాటు ప్రముఖ వాస్తు జ్యోతిష్య నిపుణులు లలితాదేవి ఉపాసకులు బ్రహ్మశ్రీ శ్రీ నానాజీ పట్నాయక్ గారు ఉన్నారు. సార్ నమస్తే. శ్రీమాత్రే నమః. శ్రీ విశ్వవసు నామ సంవత్సరంలో కుంభరాశి వారికి ఆదాయ వ్యయాలు అలానే రాజపూజ్యం అవమానం ఎలా ఉండబోతుంది సార్? ఆదాయం చూసుకుంటే 8 ఆదాయం అండి, వ్యయం మాత్రం 14 ఉంది. సో దీన్ని ఎట్లాగా మనం చేంజ్ చేసుకోవాలంటే కుంభరాశి వారికి ఒక రకంగా చెప్పాలంటే ఏలినాడు శని రాశిలో సంచరిస్తున్న ఏలినాడు శని 2లోకి వెళ్ళాడు, ధనస్థానంలోకి వెళ్ళాడు. అందుకని కాలభైరవ అష్టకం చేస్తూ ఉంటే లేదా వీళ్ళు కాళికాదేవి స్తోత్రాలు చేస్తూ ఉంటే ఫైనాన్షియల్ గ్రోత్ పెరుగుతుంది వీరికి. ఇక వ్యయం తగ్గాలంటే కూడా ఇదే, ఎందుకంటే 12వ అధిపతి 2లోకి వెళ్ళి కూర్చున్నాడు. అంటే 12th లార్డ్ ఈజ్ ఇన్ సెకండ్ అయినప్పుడు ఏమవుతుందంటే సర్వసాధారణంగా విదేశీ యోగాల ద్వారా ధనయోగం పెరుగుతుంది. సో ఆ రూట్లో ట్రై చేసుకుంటే ఇక్కడే ఉండి విదేశీ కంపెనీస్తో అట్లా ట్రై చేసుకుంటే బాగుంటుంది. ఇక రాజ్యపూజ్య అవమానం తీసుకుంటే 7-5, అంటే ఒక మెచ్చుకునే వాళ్ళ సంఖ్య 7 ఉంటే అవమానించే వారి సంఖ్య 5గా ఉంది. సో ఇంకొంచెం ఇది తగ్గించుకోవాలి, అవమానించే వారి సంఖ్య తగ్గించుకోవాలంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన లేదా నరసింహస్వామి స్తోత్రాలు చదువుకుంటే అవమానించే వారి సంఖ్య పూర్తిగా తగ్గుతుంది వీరికి. ఓకే, వీరికి జాబ్ పరంగా అలానే బిజినెస్ పరంగా ఎలా ఉండబోతుంది సార్? జాబ్ పరంగా కనుక తీసుకుంటే పర్టికులర్గా వీరికి దశమాధిపతి నీచి పొందుతున్నాడు. సో ఫస్ట్ విశ్వవసునామ సంవత్సరంలో ఫస్ట్ 2-3 మంత్స్ కొంచెం స్ట్రెస్ ఎక్కువగా ఉంటుందండి, దాని తర్వాత బాగుంటుంది. ఇక బిజినెస్ అంటే ఒకటి వీళ్ళకి పర్టికులర్గా పర్సనల్ చార్ట్లో సాధారణంగా వీళ్ళకి ఏంటంటే స్కూల్స్ కాలేజెస్ నేర్పించడము, ట్రైనింగ్ సెంటర్స్, ఇట్లాంటి బిజినెస్లో రాణిస్తారు కామన్గా. కానీ ఎప్పుడు కూడా వాళ్ళ పర్సనల్ చార్ట్ చూసుకోవాలి. వాళ్ళ పర్సనల్ చార్ట్లో ధనాన్ని ఏ గ్రహం ఇస్తుంది, బిజినెస్ యోగం ఉన్న గ్రహం ఇస్తుందా, బిజినెస్ యోగం కాకుండా ఓన్లీ సర్వీసెస్లో ఉండే గ్రహం ఇస్తుందా, ఇది పర్టికులర్గా చెక్ చేసుకొని ఏ ప్లానెట్ అయితే ఇస్తుందో ఆ ప్లానెట్కి సంబంధించిన బిజినెస్ చేసుకోవడం ఉత్తమం. వీరికి ఫైనాన్స్ మ్యాటర్స్లో ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి సార్? ఫైనాన్షియల్లో కొంచెం రావాల్సిన డబ్బులు కొంత స్లో అవుతుంటాయండి, బికాస్ ఆఫ్ సాటర్న్ 2వ స్థానంలో ఉన్నందుకు. ఎప్పుడైనా ఇంకా బాగా మొండిగా ధనం ఆగిపోయి అన్నప్పుడు కొంచెం శనిగ్రహం దగ్గర దీపారాధన చేయడము, కొద్దిగా మీరు ఈ కుక్కలకి వీటికి ఏదైనా ఫుడ్ పెట్టడం కానీ, గోవులకి బెల్లం తినిపించడం, ఇవి చేస్తే చాలా మటుకు కంట్రోల్ అవుతుంది. వీరికి రాహుకేతు అలానే గురు శని ఈ గ్రహ ప్రభావాలు ఈ రాశి వారి పైన ఎలా ఉండబోతున్నాయి సార్? ప్రజెంట్ అయితే 2లో ఉన్నాడు రాహు, నెక్స్ట్ రాశిలోకి వస్తాడు. రాశిలోకి వచ్చినప్పుడు ఏంటంటే కొంచెం ఎక్కువగా ఓవర్ థింకింగ్ చేస్తూ ఉంటుంది. ఇప్పుడు రాహు రాశిలో వచ్చినప్పుడు ఇమాజినేషన్, ఇల్యూజన్స్ పెరుగుతూ ఉంటుంది. దాంతోపాటు సప్తమంలో ఎప్పుడైతే కేతు ఉన్నాడో ఇది ఇచ్చే రిజల్ట్ ఏమిటంటే జీవిత భాగస్వామికి వీళ్ళకి ఉండేటువంటి చిన్న చిన్న డిఫరెన్సెస్ రావడం, లేదా ఉద్యోగరీత్యా వేరే ప్రదేశానికి వెళ్ళడం, వేరే ప్రాంతాల్లో ఉండడం, ఇటువంటి ఫలితాలు ఎక్కువగా ఇస్తూ ఉంటాడు. ఇక గురువు శని అయితే ఎలాగో మనం 2nd హౌస్లో ఉన్నాడు, ఏలినాడు శని నడుస్తుందని చెప్పుకున్నాము. సో ఈ ఫైనాన్షియల్ మ్యాటర్స్ సంబంధించిన విషయంలో విదేశీ ధనయోగాలు ఇవి ఇస్తాడు ఇక్కడ. బట్ పంచమ గురువు మాత్రం ఇక్కడ పర్టికులర్గా సంతానానికి అభివృద్ధిని ఇస్తాడు, ఎందుకంటే అభివృద్ధి స్థానంలో గురువు ఉన్నాడు. సో గురువు దృష్టి కూడా రాశి మీద ఉన్నందుకు ఎన్ని కష్టాలు వస్తున్నా సరే ఏదో కారణం చేత ఏదో భగవంతుడు మనల్ని కాపాడినట్టుగా వీళ్ళకి ముందు కదులుతూ ఉంటాయి విషయాలు. వీరికి సార్ ముఖ్యంగా మ్యారేజ్ అలానే సంతాన విషయాలు ఎలా ఉండబోతున్నాయి? మ్యారేజ్ విషయం కనుక తీసుకుంటే పర్టికులర్గా వీరికి కుంభం వారికి ఇందాక నేను చెప్పినట్టుగా వీలున్నంత మటుకు జూన్ లోపలే క్లోజ్ చేసుకోవడం మంచిది మ్యారేజ్ విషయాలు. జూన్ దాటిందంటే మళ్ళీ 7th హౌస్లో కేతు ఉండి ఏదో ఆటంకాలు ఇస్తూ ఉంటుంది. లేదు జూన్ తర్వాత మాకు కుదిరేటట్లేదు, అప్పుడే మరి ఎట్లాగా దానికి పరిహారం అంటే రాహుకేతువులు చేసుకోవడమే. ఎందుకంటే లగ్న రాహు సప్తమ కేతువు కదా, రాహుకేతువుల దగ్గర దీపారాధన చేయడము, దుర్గా గణపతి ఆరాధన చేయడము, ఓం కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కందరాయ నమః అనే మంత్రం చేయడం, ఇవి ప్రధానంగా చేయండి. వీరికి హెల్త్ ఎలా ఉండబోతుంది సార్? వీళ్ళకి హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ తీసుకుంటే స్టార్టింగ్లో కొంచెం ఫస్ట్ 2-3 మంత్స్ కొంచెం బాడీ పెయిన్స్ వస్తాయండి, అది ఒక్కటి కొంచెం చూసుకోవాలి. ఎవరికైనా అప్పు ఇవ్వడం ద్వారా కూడా కొంత గొడవలు స్ట్రెస్ ఉంటుంది, అది కొంచెం చెక్ చేసుకోవాలి. ఓకే, ఈ ప్రాపర్టీస్ విషయంలో ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి సార్? ప్రాపర్టీస్ విషయంలో పెద్ద ఇబ్బంది ఉండదు వీరికి, ఎందుకంటే ఇక్కడ 4th హౌస్ పెద్దగా ఎక్కడ ఎఫెక్ట్ అయినట్టే చూపించట్లేదు. సో గుడ్. ఓకే, ఈ రాశి వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అలానే చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటి సార్? జాగ్రత్త అంటే ఏం లేదు, స్టార్టింగ్ 2-3 మంత్స్ కొంచెం అప్పులు విషయంలోని, జాబ్ విషయంలోని కొంచెం ఎక్కువ స్ట్రెస్ ఉంటుంది. దానికి మీరు ఓం అపర్ణాయ నమః మంత్రం ఒకటి, ఓం మాణిక్యం ఒకటాకార జానుద్వయ విరాజిత, లేదా ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి నమః చేసుకోవడం ఉత్తమం. సార్, శ్రీ విశ్వవసునామ సంవత్సరంలో ఈ దేశకాల పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి? ఒకటమ్మా, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనం ఒకటి మాత్రం ఖచ్చితంగా చెప్పగలం, ఏంటంటే మనకి ముందు సంవత్సరం ఏదైతే ఉందో క్రోధినామ సంవత్సరంలో జరిగినంత గొడవలు అయితే జరగవు.
ఇది డ్యామ్ షూర్ పాయింట్ నెంబర్ 1. అంటే అప్పుడు చితికి మాటికి మనం ఎక్కడ చూసినా గందరగోళాలే జరిగాయి. చూడండి క్రోధినామ సంవత్సరం అంతా కూడా అదే. లేదా 2 వ్యక్తులు కొట్టుకోవడం, లేదా 2 దేశాలు కొట్టుకోవడం, లేదా 2 కుటుంబాలు కొట్టుకోవడం. చూశారు కదా మీరు, ఎక్కడ చూసినా కుటుంబాలు, దేశాలు, మతాలు ఇవే జరిగాయి మొత్తం కూడా. విశ్వవసు నామ సంవత్సరం అంత బ్యాడ్గా ఉండదు. ఓకే, మరి ఇక్కడ ఏమిటి విశ్వవసు నామ సంవత్సరం ఇచ్చేటువంటి ఫలితాలు ఏమిటి అంటే, ఈ కర్మకారకుడు వెళ్ళి రాహుతో కనెక్ట్ అవుతున్నాడు. అంటే ఏమిటంటే, ఇంకా ఈ టెక్నాలజీస్ ఏవైతే ఉంటాయో, ఆన్లైన్ త్రూగా చేసేవి ఏవైతే ఉంటాయో, ఇవన్నీ చాలా పెరుగుతాయి. అంటే ఎట్లా పెరుగుతాయి అంటే, జాబ్ రిలేటెడ్ సంబంధించిన విషయంలో ఇట్లాంటి జాబ్స్ కూడా ఉంటాయా కొత్తగా, ఆన్లైన్లో ఇలాంటి జాబ్స్ కూడా ఉంటాయా అనేటువంటిది మనం కొత్తవి చూడబోతున్నాము. రెండవది, ఇలాంటి ఫ్రాడ్స్ కూడా జరుగుతాయని కూడా చూస్తాం మనం. అసలు ఈ ఫ్రాడ్ వింతగా ఉందే అన్నట్టుగా చూస్తారు. మరొకటి ఏంటంటే, కొన్ని దేశాలకి, ఎందుకంటే ఈ విశ్వవసు నామ సంవత్సరం ప్రారంభమైనటువంటి మార్చ్ సంథింగ్ 2వ తేదీ నుంచేమో మనకి శుక్రుడు కూడా వక్రిస్తున్నాడు. యాక్చువల్గా అది ఏప్రిల్ 13th వరకు ఉంటాడు శుక్రుడు వక్రగతి. దీనివల్ల ఏమవుతుందంటే, ఫస్ట్ అంటే ఇంకా విశ్వవసు నామ ప్రారంభం నుంచే ఇది స్టార్ట్ అయిపోతుంది, ఇంకా రాకముందు నుంచే షేర్ మార్కెటింగ్ రిలేటెడ్ సంబంధించిన విషయంలో శుక్రుడు వక్రగతి వల్ల, అంటే రాబోయే విషయం చెప్తున్నా, ఊహించని రీతిలో మార్పులు వస్తాయి షేర్ మార్కెట్లో. ఓకే, కొన్ని దేశాలకు ఆర్థిక మాన్యం ఇస్తుంది, కొన్ని దేశాలకు, అందరికీ కాదు, కొన్నిటికి. అంటే యాక్చువల్గా ఇట్లాంటి మాట మాట్లాడకూడదు, కాకపోతే మనకి ఆస్ట్రాలజీ అనేది ఒక ప్రిడిక్షన్గానే చెప్పాలి. ఎందుకంటే మనం లాస్ట్ టైం తొక్కిసలాటల విషయంలో కూడా నేను చెప్పాను, ఇది ఒకటే కాదు, ఇంకా 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 తొక్కిసలాటలు ఉన్నాయని. యాజ్ ఇట్ ఈస్గా మనకి ఆ ట్రైన్ దగ్గర కానీ కుంభమేళాలో కానీ జరిగాయి. బట్ ఇక్కడ ఏంటంటే, కొంచెం కొన్ని నిర్ణయాలు, గవర్నమెంట్ తీసుకునే నిర్ణయాల వల్ల, కొన్ని చేంజెస్ వల్ల కొన్ని కల్లోలాలు జరిగేటువంటి ఛాన్సెస్ ఉంటాయి, కొన్ని కలహాలు లాంటివి. అట్లాగే పీఠాధిపతులు, గురుస్థానాల్లో ఉండేవాళ్ళు కొంచెం ఈ విశ్వవసు నామ సంవత్సరం ప్రారంభంలో ఒక 3 నెలలు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే శని రాహులు మీన రాశిలో కలుస్తున్నాయి. ఓకే, సో అందుకని ఒకటి జాగ్రత్తగా ఉండాలి. రెండవది ఏంటంటే, ఇక్కడ పర్టికులర్గా కొన్ని రాజకీయ సంబంధంగా, అంటే ఏదైనా ఒక పార్టీల్లో కావచ్చు, పెద్ద హోదాలో ఉండేటువంటి ఒక రాజకీయ సంబంధించిన విషయాల్లో కావచ్చు, వాళ్ళు వైదొలిగింకోలు రావడం జరుగుతుంది. ఓకే, అదొకటి జరుగుతుంది. ఖచ్చితంగా మనకి చూడండి, ఇప్పుడు కొన్ని దేశాల్లో కొన్ని రాష్ట్రాలను విభజన జరుగుతుంది చూసారా, అట్లా విభజన కూడా జరుగుతుంది సింహరాశిలో కేతువు వల్ల. ఇప్పుడు సరే ఈ ఇయర్ స్టార్టింగ్ నుంచి చూస్తున్నాము, అంటే అమెరికా లాంటి పెద్ద దేశాలు మన వాళ్ళు విపరీతమైన గడ్డుకాలం ఎదుర్కొంటున్నారు. ఈ పరిస్థితి ఇంకా ఇప్పుడు మీరు చెప్పినట్లు ఈ సంవత్సరం అంతా ఉండబోతుంది అంటారా? ఉంటుంది, కాకపోతే జాబ్ రిలేటెడ్ సంబంధించిన విషయంలో వేరే ఇంకొన్ని దేశాలు, ఇప్పుడు అమెరికా మీద ఎగబడినట్టుగా, అంటే అమెరికాకి వెళ్ళి ఎట్లయితే సెటిల్ అయ్యారు జనాలు, కొత్త దేశాలకు వెళ్ళి సెటిల్ అవ్వడం కూడా జరుగుతుంది. ఓకే, అమెరికానే కాకుండా ఇంకొంచెం వేరే వేరే దేశాలకి. ఇంతసేపు అందరికీ ఇప్పటివరకు ఎలా ఉంది మైండ్లో, ఏమనంటే అమెరికా వెళ్ళిపోతా అంటాడు. అమెరికా ఒకటే ఎక్కువగా వస్తుంది 90% ఆఫ్ పీపుల్కి. ఆస్ట్రేలియా ఉంటుంది, రకరకాల కెన్యా ఉంటుంది, కెనడా ఉంటుంది, రకరకాలు ఉంటాయి, కానీ ఎక్కువ 90% ఆఫ్ పీపుల్కి అమెరికా అంటుంటారు చూసారా. అలా కాకుండా ఇంకా వేరే దేశాలకి మార్పులు చెందేటువంటివి కూడా చాలా పెరుగుతాయి బికాజ్ ఆఫ్ ఈ జాబ్ సంబంధించిన విషయాల వల్ల. మెయిన్గా అమెరికా కంటే కూడా వేరే దేశాలకి ప్రాచుర్యం పెరగడము ఇట్లాంటివి జరుగుతుంది. అమెరికా ఒక రకంగా చెప్పాలంటే ఈ శని రాహువుల కలయిక వల్ల అమెరికా ఆర్థిక సంబంధించిన విషయాల్లో కొంత ఇబ్బంది పడతాది అని చూపిస్తుంది ఇక్కడ. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.